హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోని అయితే చూడండి. ఇదైతే మా ప్రాంతంలో మేము పండించుకునేవి, ఇది కూరల కోసం. ఇదైతే మా భాషలో శంబ అంటారు, తెలుగులోనైతే ఎట్ అంటారో మాకు తెలియదు. ఇదైతే విత్తనాల కోసం వీడియో ఉన్నారనమాట. దీని లేతగా ఉన్నప్పుడు అయితే కూర చేస్తే చాలా సూపర్గా టేస్టీగా రుచిగా ఉంటుంది. దీని ఆకులు అయితే ఉన్నాయి, తీవులు అయితే ఉన్నాయి అనమాట. ఇవంతా తీవులు చూసారా ఫ్రెండ్స్. ఇదిగో మరొకటి చూడండి. ఇదైతే అడవిలో ఉండే దూలుగుండిలా ఉంటుంది, కానీ ఇది దూలుగుండి కాదు. దీని గింజలు తింటే చాలా టేస్టీగా రుచిగా చాలా సూపర్గా ఉంటుంది. ఇది మా ప్రాంతంలో పండిస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇదిగో మరొకటి. ఇదైతే చిన్న చిన్న గుమ్మడికాయలు. ఇవి మా ప్రాంతంలో ఇది చాలా ఎక్కువగా పండిస్తుంటాం అనమాట. మా కొండ గిరిజనులు చాలా ఎక్కువగా పండిస్తారు ఈ చిన్న చిన్న గుమ్మడికాయలు అనేది. ఫ్రెండ్స్ చూసారా, చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ కుప్పేసారు చూసారా, చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి మా గిరిజనులు పండించే మిరపకాయలు ఈ విధంగా గుడ్డల పైన పండిస్తాం అనమాట. వాటర్ అనేది సరిగ్గా అందదు, కానీ అలాగే పండిస్తూ ఉంటారు అనమాట. ఇలా పండిస్తాం. చాలా బాగుంది చూడండి, చాలా సూపర్గా కాసి ఉన్నాయి. ఎరువు లేకుంటే ఇది ఎరువులు అయితే వేయలేదు చూసారా, చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, దీని గింజలు అయితే మనం తిన్నామంటే మత్తేస్తుంది, కానీ ఇది కొండ అడవిలో దొరికే చిక్కుడుకాయలు అంటారు అనమాట. అయితే దీని దుంప మాత్రమే తింటాం ఫ్రెండ్స్. వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొద్ది వీడియోను బట్టి మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే మరొక వీడియోలో